వీళ్ళందరూ కూడా హిందూ ధర్మ రక్షకులే. అందుకే హిందూ ధర్మ రక్షకులను తీసుకొచ్చి వాళ్ళ ఈ మూవీస్ పెట్టాం మేము అందరూ. దేశ రక్షకులు కూడా ధర్మం దేశం, అందుకే ధర్మాన్ని నమ్ముకొని దేశం ఉంది కూడా కంపల్సరీ ధర్మ రక్షకుడు దేశాన్ని రక్షింపబడుతుంది. చాలా ఈరోజు అఖండ 2 సినిమా చూడడం చాలా సంతోషంగా ఉంది. సంచలనాలకు మారు పేరు ఇలా బోయపాటి శ్రీని గారు. అంటే ఏదైనా కూడా సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఒక ఆలోచనతో మూవీ తీయడము, నిజంగా వారికి ఆలోచన ఎట్లొచ్చిందో నిజంగా పరమేశ్వరుడే వాళ్ళు కూడా లీనమై వారితో తీయించిందని నేను అనుకుంటున్నా. మూవీ చూసిన తర్వాత ఆవహించింది. కావున సినిమాలు ఎవరిగా కమర్షియల్గా తీస్తూ ఉంటారు, అది వాళ్ళ వృత్తి, వాళ్ళ ఆలోచన. అది చాలామంది తీయాల్సిందే కూడా. కానీ ఈ సినిమా ఏదో డబ్బు సంపాదించాలనో కమర్షియల్గా మాత్రమే ఆలోచించాలని తీసిన సినిమా కాదు. ఈ సినిమా తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే సనాతన ధర్మం గురించి తీస్తే నువ్వు అందరు చూస్తారా, చూడరా, దీని మీద ఏమవుతుందో అని చెప్పి చాలా ఆలోచించేటువంటి ఈ సందర్భంలో ఇలా బోయపాటి గారు ధైర్యంగా నిజంగా ముందుకొచ్చి అఖండ 2 ద్వారా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చూపెట్టే ప్రయత్నం చేశారు. ఇలా ఈ దేశం మీద అనేక దాడులు జరిగినాయి, ఈ సనాతన ధర్మం మీద దాడులు జరిగినాయి, ఈ సంస్కృతి సాంప్రదాయాల దాడులు జరిగినాయి. కానీ అన్నింటినీ తట్టుకొని ఈ దేశం ఈరోజు నిలబడ్డదంటే, ఈ దేశ ప్రజలు నిలబడ్డదంటే ఇలా మనం నమ్ముకున్నటువంటి సనాతన ధర్మం అనేది గతం నుంచి చరిత్ర చెప్తున్నారు. కానీ చాలామంది ఆ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ ఇలా అఖండ 2 ద్వారా ఆ చరిత్రను, భారతదేశ చరిత్ర నిరంతర చరిత్ర అనేది చూపెట్టే ప్రయత్నం చేశారు. ఇది చాలా గొప్ప విషయం. అందుకే బార్డర్లో దేశాన్ని సైనికులు రక్షిస్తే ఈ దేశ ప్రజలు మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి. దీన్ని ఇంకొక వాస్తవ విషయం చూపెట్టారు. అన్యాయం జరుగుతుంటే చూడడం కూడా తప్పే. అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎదిరించిన వాడే నిజమైనటువంటి దేశభక్తుడు, ధర్మరక్షకుడు అనే విషయాన్ని కూడా చూపడం జరిగింది. వాళ్ళ డ్రగ్స్ విషయంలో కూడా సినిమా స్టార్టింగ్లోనే ఈరోజు దేశాన్ని పట్టి పెడుతున్నటువంటి ఒక సమస్య డ్రగ్స్, దాని గురించి మూవీ స్టార్ట్ చేసి ఇవాళ సనాతన ధర్మం వైపు తీసుకురావడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇలా నిజంగా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మామూలుగా తెలుసుకోవడము, వినడం కంటే అఖండ 2 చూడడం ద్వారా ఇవాళ మనం నిజంగా మన లోపల మనం ఇన్నోళ్ళు పొరపాటు చేసినాం, ఇన్నోళ్ళు ధర్మాన్ని గురించి తెలుసుకోలేకపోయినాం, ఈ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయలేకపోయినాం, ధర్మానికి ఆపద వచ్చినా కష్టం వచ్చినా నేను చూడనట్టు నాకెందుకు అని వివరించడం చాలా తప్పు. ఇన్ని రోజులు నా జీవితాన్ని, నా సమయాన్ని వృధా చేసుకున్నా, కనీసం ఇప్పటి నుంచైనా ఈ మిగిలిన జీవితాన్ని కూడా ఈ ధర్మానికి అర్పించాలి, ధర్మం కోసం పనిచేయాలి, ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పి 100 తప్పకుండా ఆలోచన తెప్పించేటువంటి మూవీ అఖండ 2. చాలా గొప్ప మూవీ. అందుకే ఇలా వ్యాక్సిన్ విషయం చేయాలి. భారతదేశం ఎప్పటికైనా ప్రపంచ దేశాల్లో ఒక శక్తివంతమైన దేశం. సనాతన ధర్మాన్ని రక్షించేవాడు ఈ దేశంలో ఉంటే ఈ దేశాన్ని పాలిస్తే, మరి గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న దేశం కూడా, కానీ సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి ఒక యోధుడు ఈ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో, ఇలా కోవిడ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇలా శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అందరూ కూడా కోవిడ్ వ్యాక్సిన్ను కనుగొని ఇలా ప్రపంచానికే వ్యాక్సిన్ అందించినటువంటి పరిస్థితి, ఒక అద్భుతమైన పరిస్థితి మనం చూస్తున్నాం. మనం దానికి కారణం ఏంటంటే సనాతన ధర్మాన్ని నమ్ముకొని ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ఒక నరేంద్రుడు ఉన్నాడు కాబట్టే ఇలా వ్యాక్సిన్ ఇలా ప్రపంచానికి అందించడం, అటువంటి సైంటిస్టులను మనం కాపాడుకున్నాం, ప్రోత్సహించినాం. కాబట్టే ఇవాళ చూడు, భారత్ బయోటెక్ హైదరాబాద్లో, తెలంగాణలో ఉంది. కానీ ఆ నరేంద్రుడికి ఆ పరమేశ్వరుడు చూపెట్టినట్టు నేరుగా వచ్చి భారత్ బయోటెక్ను సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఆ సైంటిస్టులను ప్రోత్సహించి
ఇవాళ ఆ వ్యాక్సిన్ గతంలో భారతదేశ పరిస్థితి ఏంది,